తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కర్నూలు సునయన ఆడిటోరియంలో జరుగుతోంది. ఆహుతులైన మీ అందరికీ, పరోక్షంగా చూడడానికి టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇది రెండవ ఫైనల్స్ 4 భాగాలుగా విభజించాం. పోయిన వారం మొదటి ఫైనల్స్ని చూశారు. ఇది రెండవ ఫైనల్స్. మరో 2 ఫైనల్స్ అయిన తర్వాత వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళ స్థాయి నిర్ణయం జరుగుతుంది. ప్రథమ విజేత 3 లక్షల రూపాయలు, మిగిలిన ఇద్దరికి చెరో 50,000 రూపాయలతో పాటు ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను 10,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDB పైప్స్. వారి వదాన్యతకు మన హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. కర్నూలు ప్రశస్తి. సాహితీ సమరాంగణ సార్వభౌములు రాయలవారి ఏలుబడికి నిదర్శనంగా ఈ జిల్లా సాహితీ నందనంలో ఎన్నో కావ్యసుమాల వికసించి పరిమళాలను వెదజల్లాయి. బౌద్ధమతాచార్యులు నాగార్జునులు శ్రీశైలాన్ని స్థిర నివాసం చేసుకుని లోహశాస్త్రాది గ్రంథాలను అందించారు. ఇక్కడే ఆదిభిక్షువు సమక్షంలో ఆదిశంకరుడు శివానందలహరిని వెలయించారు. కాశీ నుండి కదలి వచ్చిన అన్నపూర్ణ, నందవరం చౌడేశ్వరీదేవి వెంట వచ్చిన 13 పండితులు, ఆ నందవరీకుడైన ఆంధ్ర కవితా పితామహులు అల్లసాని పెద్దన, కళాపూర్ణోదయకర్త పింగళి సూరణ మొదలైన అష్టదిగ్గజ కవులు, అల్లసాని వారి గురువు శఠగోపయతీంద్రులు, కుమార సంభవ కృతికర్త నన్నెచోడ మహారాజు, వారి గురువులు జంగమ మల్లికార్జునులు వంటి ఎందరో ప్రాచీన కవివరేణ్యులు ఈ కందనవోలు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. హృద్యమైన పద్యాన్ని ఆశువుగా అందించే అవధాన ప్రక్రియకు ఈ జిల్లా పెట్టింది పేరు. అవధాన చక్రవర్తి శ్రీ దోమ వెంకటస్వామి గుప్తా, ఆంగ్లావధాని అందలం కృష్ణమూర్తి, అలాగే గాడేపల్లి వీరరాఘవ శర్మ గారు ముందు తరానికి చెందినవారు కాగా, వారి అడుగుజాడల్లో అవధానాలు నిర్వహించిన ఎల్లారెడ్డి, దత్తాత్రేయ శర్మ, మద్దూరి రామమూర్తి ప్రభృతులు ఈ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. కలవటాల జయరామారావు, మేడూరు దీక్షితులు, ఎన్వి కృష్ణమూర్తి, షేక్ దావూద్ కవి, ఆర్ రంగస్వామి గౌడ్, గడియారం రామకృష్ణ శాస్త్రి, హీరాలాల్ రోషయ్య, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శర్మ, బాలన్న, డాక్టర్ సహదేవుడు, యలమర్తి రమణయ్య, డాక్టర్ శాంతమ్మ, వసుంధర, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ పార్వతీదేవి, వైద్యం వెంకటేశ్వరాచార్యుల వంటి ఎందరో సాహితీవేత్తలు ఈ గడ్డ ముద్దుబిడ్డలే. ఇక కథ నవలా రంగానికి వస్తే కర్నూలుకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన కాశీభట్ల వేణుగోపాల్, యామిని సరస్వతి, KSN రాజు, అజీజ్, కోపల్లె విజయప్రసాద్, రంగనాథ రామచంద్రరావు, KBS కుమార్, వెంకటకృష్ణ, ఇనయతుల్లా, హరికిషన్, చక్కిలం విజయలక్ష్మి, చల్లపల్లి స్వరూపరాణి, మీరాబాయి వంటి రచయితలు కథాకేదారాన్ని పండిస్తోన్న సాహితీ కృషివలురు ఎందరో ఉన్నారు. వారందరికీ వందనాలు. మరిన్ని కర్నూలు విశేషాలు వచ్చే వారం చెప్పుకుందాం. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కోటి గారు, సాలూరు కోటి గారు విచ్చేశారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ కోటి, వెల్కమ్. గాడ్ బ్లెస్ యు. శ్రీ మేధా పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ ధారావాహిక రెండవ ఫైనల్స్లో మొదటి సంచికకు మీ అందరికీ స్వాగతం. ఈ సంచికలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడతారు. రెండవ భాగంలో కాస్త కొత్త పాటలు లయ ప్రధానమైన ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు వస్తున్నాడు. ఆహ్వానించండి చప్పట్లతో. అందరికీ నమస్కారం.
సుదీప్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పాడింది బాలసుబ్రహ్మణ్యం. మన్మధుడు సినిమా నుంచి నా మనస్సుని మీటకే. నా మనసుని మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా, సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ. నా మనసుని మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా. నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి, నీ వెంటపడే ఆశలకి చూపవా పూలదారి, చినుకల్లి చేరి వరదల్లి మారి ముంచేస్తే తేలేదెలాగా, తడి జాడలేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగా, లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమ. నీ కనులలో వెలుగని ప్రియతమా, నీ పెదవికి తెలుపని మధురిమా. నీ ఊహలలో కుంటితనం పలకరిస్తోంది నన్ను, నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను, అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా, కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా, నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమ. నీ కనులలో వెలుగని ప్రియతమా, నీ పెదవికి తెలుపని మధురిమా, సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ. ధన్యవాదాలు. ఐఎమ్ నాట్ దట్ మచ్ హ్యాపీ. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది నీలో, అంటే నేను పాడిందే పాట అన్నట్టు ఉంది. ఎక్కువ సంగతులు, ఐ మీన్ అంటే ఏదో ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టుంది సాంగ్ని. సో ఒరిజినల్ టెంజ్ చాలా మిస్ అయింది సాంగ్. సో ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ మచ్. ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్ ఎనీవే. ఇక్కడ ఒక చోట మధ్యలో ఒక చిన్న నవ్వు ఇచ్చావు చూడు, పలకరిస్తూ ఉంది నన్ను అని. అది దేనికి? ఎనీ ఐడియా? వై వాజ్ దాట్? నేను నవ్వాను అక్కడ, అందులో నేను నవ్వాను కదా, అందుకని నేను నవ్వావు. ఎందుకు నవ్వావు? అది ఎందుకు నా నవ్వు వస్తుందని కూడా నువ్వు తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. కారణం ఏంటంటే చాలామంది ఎక్కడన్నా నవ్వు గురించి వచ్చిందంటే లైన్లో నవ్వేస్తారు అందరు సింగర్స్. కానీ దానికి ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటేనే ఆ నవ్వు మనం కనుక నవ్వామంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నీ ఊహలలో కొంటెతనం పలుకరిస్తోంది నన్ను అన్నప్పుడు నేను పలుకరిస్తోంది అన్న చోట నవ్వాను, నువ్వు కరెక్ట్గా నవ్వావు. ఆ కొంటెతనం అన్న మాట మీద ఉండే ఎక్స్ప్రెషన్ని
పలకరిస్తోంది నన్ను అన్న చోట నవ్వడం అన్నమాట, అంతే. నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను. వెరీ బిగినింగ్ మాత్రం ఎప్పుడు పాటతో ప్రారంభమవుతుంది అనుకో, మనకు ఓన్లీ రిథమ్ ఉంటుంది. ఓన్లీ రిథమ్ ఉన్నప్పుడు ఆ రిథమ్ కాగానే ప్రారంభం చేయబోయడానికి ముందర నువ్వు ఒకసారి శృతి అడిగి తీసుకోవడం మంచిది. ఫస్ట్ లైన్ ఫస్ట్ టైం పాడినప్పుడు మాత్రం మామూలు కంటే కొంచెం ఫ్లాట్గా ఉండింది. బట్ ఫస్ట్ టైం కాగానే నువ్వు కార్డ్ వినేసి వెంటనే అడ్జస్ట్ చేసేసుకున్నావు. సెకండ్ టైం నుంచి ఇట్ వెంట్ ఆన్ వెరీ వెరీ వెల్. ఆల్ ద బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రెండవ సౌభాగ్యవతి మన ముందరికి వస్తుంది. ఆహ్వానించేయండి మీ చప్పట్లతోటి. స్వాగతం నీకు. శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట, రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కేవి మహదేవన్, గానం జానకమ్మ. సప్తపది సినిమా నుంచి నెమలికి నేర్పిన నడకలివే. ఓహో, అందుకనే నెమలి కన్ను రంగు వేసుకొచ్చాను. మొత్తానికి బాగుంది. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అందని పలుకులివే, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అందని పలుకులివే,
చాలా చాలా బాగుంది. అంటే ఎంత కంట్రోల్లో పాడాలో ఈ మెలడీని, అంత యాక్యురేట్ కంట్రోల్ మైక్ తోటి. ప్రతి సంగతి కానీ ఈవెన్ చరణాల్లో ఎండ్లో ఒక చిన్న చేంజ్ ఆఫ్ నోట్స్ వస్తుంది. చాలా చక్కగా పాడు. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ముందు లిరికల్ మిస్టేక్స్ 2 చెప్తాను చేసినవి. చిరునవ్వులు అభినవ మల్లికలు, నీకు తెలుసు కదా. రెండోసారి పాడుతున్నప్పుడు చిరునవ్వులు అభినవ మల్లికలు, సిరిమువ్వలు అభినయ దీపికలు అనాలి. 2 అభినవ అని పాడావు. తర్వాత కురులు విరిసి మరులు కురిసి, తర్వాత ఏం పాడుతున్నావు చెప్పు. కురులు నిదానంగా పాడు. కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనాలేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను. కదా కదా ఇలా పాడావా నిజంగా? నువ్వు చెప్పు, నిజంగా ఇలా పాడావా? దేర్ వాస్ ఎ స్మాల్ ప్రాబ్లం దేర్ అక్కడ. కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనాలేఖ, ఆ ప్లేస్లో మిస్ అయ్యి. బట్ నీ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఆ నోట్ పోయినా కూడా నెక్స్ట్ లైన్ని దాన్ని తీసుకుని కలుపుకొని ల్యాండ్ కరెక్ట్గా అయిపోయావు నువ్వు. ఆ సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం. తర్వాత చూడాలి నా నాట్యలీల, తర్వాత ఏంటి లింకు పాడ, అక్కడి నుంచి పాడినా లాస్ట్ది. చూడాలి నా నాట్యలీల నెమలికి నేర్పిన నడక. అప్పటి వర్ణం ఎంత అందంగా అంటారు కదా జానకి గారు అక్కడ. కాళ్ళకు ముద్దు పెట్టేసాలనిపిస్తుంది, కంఠానికి ముద్దు పెట్టేయాలనిపిస్తుంది ఆవిడ. ఆ సంగతి విన్నప్పుడు మాత్రం ఎంత అందంగా అంటారో అది. ఆ తర్వాత ఫినిష్ చేస్తున్నప్పుడు నెమలికి నేర్పిన నడకలివే, ఆ నోట్ కొంచెం షార్ప్ అయిందనమాట. ఇంకొక చిన్న తప్పు పాడుతున్నావు. కాళిదాసు ఊరికి చదువు కమనీయ, కాళిదాసు కమనీయ కల్పన మల్ప శిల్ప. కల్పన మల్ప కాదు అసలు. ఆ కల్పన మల్ప అంటే అర్థమే ఉండదు. కాళిదాసు కమనీయ కల్పనానల్ప శిల్ప మణిమేఖలను శకుంతను. కల్పనా మల్ప అంటే అర్థమే లేదు దానికి. కల్పనానల్ప, ఆయన కల్పనలో పుట్టినటువంటి శిల్పమణిమేఖల అంటే ఎంత శిల్పం అనల్పమైనటువంటిది, గొప్ప మణిమేఖలను శకుంతలను అన్నమాట. అది విశేషం. రాసిన వారు ఎవరు? వేటూరి సుందరం. అపర కాళిదాసే ఆయన కూడా. ఏమీ తప్పులేదు అది. ఎందుకంటే వీళ్ళ కోసం ఎంత ఇష్టపడేవాడంటే రాజ్కోటి కృష్ణ గారితో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు, అంతకు మునుపు నాకు కృష్ణ గారికి ఒక చిన్న మధ్యవర్తి వల్ల చిన్న మనస్పర్ధ, స్నేహితులుగా ఉన్నా కూడా ఆయన సినిమాలకు నేను ఒక 2 సంవత్సరాలు పనిచేయలేదు. కారణాలు ఏవైనా, తర్వాత మీ ఇద్దరు మంచి స్నేహితులు, అది వేరే విషయం. వీళ్ళకి అప్పుడే కృష్ణ గారితో సినిమా వచ్చింది. బాలుగారు మీరు పాడి తీరాలి అని వీళ్ళ పట్టుదల. ఏమైనా నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా నేను పాడనన్నాను, ఇప్పుడు మీకు పాడితే రాజ్కోట్ మీద మీకు ఎక్కువ ప్రేమ అని అనుకుంటారు జనం అని. సుందర్రామూర్తి గారు చాలా పట్టుబట్టి ఆయన సంధానకర్తగా ఉండి కృష్ణ గారితో జరిగిన విశేషాలన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక్క క్షణంలో అయిపోయింది దాని సమస్యకు పరిష్కారం. ఆయన ఏంటంటే మనం సరదా కలిసి పని చేసుకుందామని చేయించేశారు ఇలాగ కృష్ణ గారు, అంతే అయిపోయింది. అది సుమనస్కత ఉంటేనే జరుగుతుంది, ఆ మంచి మనసున్న చోటే జరుగుతుంది. ఆ వెంటనే వీళ్ళకి మళ్ళీ అన్ని పాటలు ఆ కృష్ణ గారి సినిమాలో అన్ని పాటలు పాడే, రౌడీ నెంబర్ 1 సినిమాలో పాడే పాటలు దొరికాయన్నమాట. ఈ చిన్న తప్పులు నువ్వు నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తల్లి. ఆల్ ద బెస్ట్ యూ. ఓకే, నువ్వు శశిరేఖలా ఉన్నావు, నువ్వు శకుంతల్లాగానే ఉన్నావు. ఇప్పుడు చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట రచన కందికొండ, సంగీతం చక్రీ, గానం చక్రీ బృందం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి చెన్నై చంద్రమ.
చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం ఓరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం ఓరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారే. ప్రేమతో ప్రియా ప్రేమతో పలికే పువ్వనం ప్రియా ప్రేమతో పలికే పువ్వనం పరవశంతో ముద్దాడనే ఈ క్షణం చెలి చేయుని పెదవి సంతకం చెలి చేయుని పెదవి సంతకం అదరపు అంచుల తీపి జ్ఞాపకం చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం ఓరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారే. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వరరావు సార్, మీకు మంచి గాడ్ గిఫ్ట్ ఏంటంటే యు గాట్ ఒరిజినల్ వాయిస్ అనమాట. ఎవరిని ఇమిటేట్ చేయనటువంటి ఒరిజినల్ క్లియర్ వాయిస్ అనమాట మీది. తర్వాత ఈ పాటను చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా ఒక 2-3 సార్లు మీరు పాటను వింటే ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. చాలా చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. అది తెగించి తరలిపోతోంది హృదయం ఓరి నీ చెలిమి కాదు, కోరి నీ చెలిమి. కోరి నీ చెలిమి అది ఆ శబ్దంలో వినిపించి ఉండకపోవచ్చు. నీ నీ ముఖ్యంగా అది అలాగే ఉచ్చారణకు సంబంధించి అధరపు అంచున అధరపు ధా మహాప్రాణం ఒత్తుందన్నమాట. తర్వాత నీలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే బెస్ట్ దిస్ థింగ్, నువ్వు ఏనాడు శృతిలో చేరకుండా నేను ఎప్పుడు గమనించలేదు. చాలా సశ్రుతితో పాడతావు అన్నమాట. చాలా అక్యురేట్. ఇవాళ మాత్రం ఒక్క ప్లేస్ ఫస్ట్ ప్రియా ప్రేమతో ఫస్ట్ టైం మాత్రం కొంచెం దానికి బహుశా మా వెనకాతల వాళ్ళు ఏమైనా కూడా కారణం అయి ఉండొచ్చు. ఆ తర్వాత మిగతా ఇది నువ్వు పాడుతున్న ఎన్ని ఎపిసోడ్లో ఫస్ట్ టైం లిటిల్ ఫ్లాట్గా పాడడం అనేది మొట్టమొదటిసారి విన్నా. ఎందుకంటే ఎప్పుడు నువ్వు అపశృతి పాడలేదు ఇంతవరకు, నెవర్. చక్కగా నీట్గా క్లీన్గా ఎంత బాగా పాడేవాడు. ఈ స్వరయాత్ర ఇలాగే దిగ్విజయంగా జరగాలని నువ్వు ఎప్పుడు అనుకునే ఆ శ్రీమన్నారాయణ నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన శుభం భూయాత్. ధన్యవాదాలు సార్. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నువ్వు జనరల్గా ట్యూన్ చేసి రాయించడానికి ఇష్టపడతావా, లేకపోతే రాసిన దానికి ట్యూన్ చేయడానికి ఇష్టపడతావా? అంటే రాసిన దానికి ట్యూన్ చేయడం చాలా బాగుంటుంది. ట్యూన్ అనేసరికి ఈ సన్నివేశపరమైన సిచ్యువేషన్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్కి ఇన్వాల్వ్ అయిపోయి ట్యూన్ చేయడం అనేది సాహిత్యం లేకుండా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు హాయ్ హాయ్ వెన్నెలమ్మ నిన్న మన ఎపిసోడ్లో పాడుకున్నాం, అది నేను ట్యూనే ఇచ్చాను. అంటే మంచి సిచ్యువేషన్ అది. అంటే తను ఎంతో woundedగా ఉన్నప్పుడు తను ట్రీట్ చేస్తూ కవిని బట్టి కూడా ఉంటుంది అనుకో. రాసేవారు ఎవరో తెలుసు. సీతారామ శాస్త్రి గారు ఎదురు కూర్చుని ట్యూన్ ఇస్తుంటే వెంటనే ఇచ్చాడు పదాలు. మనం ఏమనుకుంటామంటే యాక్చువల్గా ఆ పాట వింటుంటే నాకు అనిపిస్తుంది రాసిన తర్వాత ట్యూన్ చేశారనిపిస్తుంది అన్నట్టు. ట్యూన్కు అన్ని మంచి మాటలు పొదుగు వస్తాయా అని. అది సీతారామ శాస్త్రి గారికి గొప్పతనమే. అది ఆ క్రెడిట్ ఆయనకే చెందుతుంది, సీతారామ శాస్త్రి గారికి. తర్వాత మా బాలు గారికి చెందుతుంది అంత గొప్పగా పాడినందుకు. అసలు దీనికంటే ముందర సీతారామ శాస్త్రికి మానసిక గురువుగా ఉండేటటువంటి వేటూరు సుందరరామూర్తి గారు ఎన్ని పాటలు రాశారు నీకు. ట్యూను
అలా అంటే అలా మాటలు చెప్పుకొని వెళ్ళిపోయాడు కదా ఆయన. మొన్న ఈ మధ్య ఎముడుకు మొగుడు 25 years సెలబ్రేషన్ రోజు, ఆ రోజు ఒక్కొక్క పాట వింటూ ఉంటే నాకు వెయిటర్ గారు మీరే కనిపించారు. అంటే మాకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే ఆ రోజులో మాకు సెన్సేషనల్ హిట్ సాంగ్ అంటే ప్రతి పాట హిట్. ఒక్కొక్క పాట వింటుంటే బాలు గారు డిక్షన్ క్లీన్ క్లారిటీ అనమాట. ఇప్పుడు ఎక్కడ లేదు, ఆ క్లారిటీ లేదు అసలు. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో కదవుల దాగిన వేళ ఒళ్ళో రత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. వాట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ గురించి. 4వ చిరంజీవి సౌభాగ్యవతి వస్తోంది. అందరికీ నమస్కారం. వెంటనే ట్రైన్ పుచ్చుకొని వెళ్ళిపోవాలి, నాకు లేట్ అయిపోయింది, డంగ్ 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 పాట చెప్పేయండి పాడేస్తాను నేను అని ఫాస్ట్ మోషన్లో పాడేసేసి వెళ్ళిపోవాలన్నట్టుంది నువ్వు రావడం అక్కడి నుంచి. అంత స్పీడ్గా వచ్చావు అనమాట. ఎక్కడో ఆ కాళ్ళు కనిపించట్లేదు, తట్టుకు పడతావేమో అని మా భయం. మాకు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు కనిపించకపోతే దెయ్యం అని అర్థం. నువ్వు దేవతలా ఉన్నావు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే తల్లి, స్వాగతం నీకు. షణ్ముఖప్రియ ఎంపిక చేసుకున్న పాట వేటూరి వారి రచన, ఇళయరాజా గారి సంగీతం, గానం చిత్ర గారు, చంటి సినిమా నుంచి ఓ ప్రేమ నా ప్రేమ. ఓ ప్రేమ నా ప్రేమ దైవాలాడే సూజం దయ్యం పాడే వేదం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే సూదం దయ్యం పాడే వేదం. రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా. క్షణమొక యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా. విరహమి సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా. మృతులకు చేతులకు ముగియని కథలివి కదలేరా ప్రణయమా. అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రళయమా. జారిపోయే కాలం జారిపోయే యుగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం. కరువవుతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే సూదం దయ్యం పాడే వేదం. రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా.
దీన్ని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటారు. సార్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. అంటే చిత్ర గారు ఎంత గొప్పగా పాడారు ఈ పాటని. ఆల్మోస్ట్ ఏం చిత్రాకి ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఒక 10% వచ్చేస్తే ఈక్వల్ చిత్రాల పాడేస్తావు నువ్వు. నిజం. థ్యాంక్ యూ సార్. ఎంత ఏంటి నా వాయిస్ ఎంత మెచ్యూర్డ్గా ఉంది వాయిస్ నీకు. ఈచ్ నోట్ క్లీన్, ఆ స్టైల్, ఒక్కొక్క సంగతులు ఎంత వాల్యూమ్ ఇవ్వాలి అన్నీ అంత చక్కగా. ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. సూపర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందమ్మా, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సార్. మానై నేను బ్రతికున్నా, మనిషై నేను చస్తున్నా. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఎంత పయగ్నెన్సీ అంటే దాంట్లో. మాను అంటే చెట్టు కూడా మనిషికి ఉన్నటువంటి అన్ని రసస్పందనలు ఉంటాయంటారు పెద్దలు, శాస్త్రజ్ఞులు అన్నారు, పెద్దలు అన్నారు. ఒక్కటే లేనిది. చాగంటి కోటేశ్వరరావు గారు అన్నట్టు 99 లక్షల భగవంతుడి సృష్టిలో ఒక మనిషికి మాత్రమే నోరు ఇచ్చాడు మాట్లాడడానికి, అభివ్యక్తి కోసం, చెప్పడం కోసం అని. మానుకు అన్ని కష్టాలు అన్ని సుఖాలు ఉన్నా కూడా చెప్పుకోలేదు అది. అలా మానై నేను ఏమి చెప్పుకోలేకుండా బ్రతికున్నా, మనిషి అయి చెప్పుకోగలిగినా నేను చస్తున్నా. అది గొప్ప ప్రయోగం, అది చాలా గొప్ప ప్రయోగం. అది చాలా సింపుల్గా 2 మాటల్లో చెప్పేశాడు ఆయన. పాత్రను మొత్తాన్ని వర్ణించేశాడు అన్నమాట. నువ్వేం దిగులు పడొద్దమ్మా, నువ్వు ప్రేమ నా ప్రేమ అంటూ ఇప్పటి నుంచే దిగులు పడకు. నువ్వు చెప్పావు కదా, నువ్వు వెళ్ళు, కాళ్ళు ఉన్నాయి చూసా. శ్రీమేధ సమర్పిస్తున్న పాడుతా తీగ, ఈటీవీ కడుతున్న పాటల తోరణం, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ ధారావాహిక 2వ ఫైనల్స్లో 2వ రౌండ్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాటల్లోని కొంచెం లయప్రధానమైనవి, అంటే వాళ్ళు ఏదైనా పాడగలరని నిరూపించడం కోసం కొన్ని పాటలు ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే కేవలం ఈ మాధుర్య ప్రధానమైనవే పాడతారని కదా, వాళ్ళు ఏదైనా పాడగలరు. సుదీప్ మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి మీ చప్పటితోటి. తను ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం టిప్పు, గోపికా పూర్ణిమ బృందం. జల్సా సినిమా నుంచి గాల్లో తేలినట్టుందే.
ముందుగా ఇక్కడ కూర్చున్న ఆ కీబోర్డ్ కుర్రాడికి మాత్రం ఒకసారి మీరు మళ్ళీ చప్పట్లు కొట్టాలి. చాలా కష్టమైన ఫ్రేసెస్, సోలో వయలిన్ కానీ ఆ గిటార్ ఫ్రేసెస్ కానీ చాలా చాలా బాగా వాయించాడు, ఎక్కడ ఒక్కటి మిస్ కాకుండా. ఫెంటాస్టిక్ ప్లేయింగ్, రియలీ గాడ్ బ్లెస్ యూ. సూపర్ అన్న, అదిరిపోయింది ఎనర్జీ, సాంగ్లో ఉన్న ఎనర్జీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది ఇక్కడ. చాలా బాగుపడు, క్లియర్గా. వినడంలోనూ రాసుకోవడంలోనూ 2 అచ్చు తప్పులు ఉన్నాయి, అది కరెక్ట్ చేసుకో. ఊపిరివో నువ్వు ఊహలవో అని ఉంది, ఊహలలో నువ్వు ఊయలవో, అది అనమాట. అలాగే ఇంకొకటి నీకు పొరపాటున పాడేసి ఉంటావు. సూర్యుడివో నువ్వు నా, తర్వాత ఏం పాడావు? సూర్యుడివో నువ్వు నా నింగికి పాడలేదు, నా ఈడుకి అని పాడావు. నా నింగికి, నా ఆకాశానికి నువ్వే సూర్యుడివి అనే అర్థం అన్నమాట. అంతే. ఒక్క చోట మాత్రం అంతే, అడుగు దాటి పరుగే పొంగే, హద్దు దాటి హాయే పొంగే. ఎలా అంటున్నావు? హద్దు దాటి హాయే పొంగే. దట్ నోట్ వాస్ స్లైట్లీ షార్ప్. ఇది ఏమిటంటారంటే కోడిగుడ్డుకు ఈకల పీకుట అని నేను చాలాసార్లు చెప్పాను. ఏమిటంటే అది పెద్ద ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఏం పెద్ద 1,00,000 రూపాయలు కూడా కలెక్షన్ తక్కువ కాదండి. కానీ ఏదో పని చేస్తున్నట్టు నటించాలి కదా ఇక్కడ, అందుకోసం అని అంతే. అది కోడిదా నీనా హాయే నాలో, అదొక చేదస్తాం, ఏమనుకోకే, దానివల్ల ఏం నష్టం లేదు. చిన్నది, వెరీ వెరీ మైన్యూట్ థింగ్. మీరు పాడరా అంట 1,00,000 సార్లు ఇంతకంటే ఎక్కువ తప్పులు పాడతాను నేను స్టేజ్ మీద పాడుతుంటే. ఎన్ని తప్పులు ఉంటాయో. వెరీ నీట్, మంచి ఎనర్జెటిక్గా ప్రజెంట్ చేశారు. శ్రీలలిత మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ, గానం కవితా కృష్ణమూర్తి, కార్తీక్ బృందం. అతడు సినిమా నుంచి పిలిచినా రానంటావా. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరేతోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాగిస్తూ ఉంటావా, సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా, చన్నువే తగదంటావా, మనవే విననంటావా, వరుసైటు రమ్మంటే నా మాట మన్నించవా, డోలు బాజాల ఇలా నా వెంట పడతావా, చెల్లాకి దోచాగమంటే ఆగనంటావా, హే డోలు బాజాల ఇలా నా వెంట పడతావా, చెల్లాకి దోచాగమంటే ఆగనంటావా. కన్నులుంటే సొగసే కనబడదా, మనసుంటే తగు మార్గం దొరకదా, అనుకుంటే సరిపోతే వనిత, అటుపై ఏ పొరబాటో జరగదా, పెరిగిన దాహం తరగదే పెదవులతో కన్నే, తరిమిన తాపం తాళ్ళదే మదనుడి బాణం తగిలితే చల్లే పడాయి నా తోళ్ళడాయి, తగించబోయి అబ్బాయి అబ్బా అబ్బాయి, అమ్మో అమ్మాయి విన్నానులే, అమ్మో అమ్మాయి విన్నాకడానే సన్నాయి, అబ్బా అమ్మాయి అమ్మో అమ్మాయి విన్నాకడానే సన్నాయి. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా,
అసలు నువ్వేమో అవుదాం అనుకుంటున్నావు అసలు? చార్టెడ్ అకౌంటెంట్. నో నువ్వు సింగర్గానే అవ్వాలి. అంత మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు. అంటే నేను చిన్నతనం నుండి చూస్తున్నాను నువ్వు సింగింగ్ అంతా గ్రాడ్యువల్గా పెరిగి ఈ స్థాయికి నువ్వు పాడగలిగే స్థాయికి నువ్వు ఎదిగావంటే నీ డెడికేషన్, మీ పేరెంట్స్ మీకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఈ రెండు చాలా చాలా కనిపిస్తుంది నీ పెర్ఫార్మెన్స్లో నాన్న. ఫెంటాస్టిక్, అవుట్ స్టాండింగ్ అంతే. లిరిక్ ఒక చిన్న మిస్టేక్ ఉంది, నువ్వు రాసుకోవడమే తప్పు రాసుకున్నావు. మొహమాటం పెడతావా అతిగా, సుకుమారం చిటికేస్తే చొరవగా చేరువుగా అని రాస్తున్నావు నువ్వు. అది చేరువగానే, అది చేరవుగా అది చేరువుగా అని పాడుతున్నావు. సుకుమారం చిటికేస్తే చొరవగా చేరవుగా రావుగా అని అర్థం అనమాట. చేరువుగా అంటే దగ్గరగా అని అర్థం అనమాట. బట్ అది చేరవుగానే, అది కరెక్ట్. ఇట్ వాస్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే ఆఫ్ సింగింగ్. చాలా బాగుంది తల్లి, చాలా బాగుంది. ఆయన ఇంకొక మాట మొదట్లో అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. తనే పొగిడాడని చెప్పి దాన్ని ఇక్కడికి ఎక్కించుకోకూడదు. మనం చాలా జాగ్రత్తగా వినయంగా ఆయన ఇంత బాగా చెప్పాడు కదా, మనం ఇంకా నేర్చుకుని ఇంకా బాగా పైకి రావాలని. ఆ వినయం అనేటటువంటిది మంచి భూషణం అవుతుంది మనకు. నువ్వు వేసుకున్న ఆ ఇమిటేషన్ నగలాగా, ఇమిటేషనేగా అది, ఒరిజినల్ అనేది ఒరిజినలా? గట్టిగా చెప్పు, అయినా కూడా అబద్ధం చెప్పు. 1 గ్రామ్ గోల్డ్ అంకుల్ అంటే మనకేదో తెలిసి వచ్చినట్టు. 1 గ్రామ్ అంటే ఏంటి, ½ గ్రామ్ అంటే మనకేంటి, గోల్డే. నువ్వు వేసుకున్నది రోల్డ్ గోల్డ్ అయినా మాకు అక్కర్లేదు, కానీ నువ్వు మాత్రం గోల్డ్. అది పరమేశ్వరరావు మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి చప్పట్లతోటి. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం కేకే సుచిత్ర బృందం. ఘర్షణ సినిమా నుంచి చెలియ చెలియా. అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపిని ఊహలో. కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా. చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. శ్వాస నీవే తెలుసుకోవే, స్వాతి చినుకై తరలిరావే, నీజతే లేనిదే నరకమే ఈ లోకం. జాలినాపై కలగదేమే, జాడాయినా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం. ఎందుకమ్మా నీకీ మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం వదిలిపోయావు న్యాయమా ప్రియతమా. చెలియ చెలియా చెలియ చెలియా అలా
చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసిపోతున్నా وهزية وهيايا وهيايا Tasapia, 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 amapia, super. وهزية وهيايا وهيايا زيا وبدايا గుండెలో నా వలపు గాయం మంట రేపే పిదపకాలం ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా దూరమైన చెలిమి దీపం భారమైన బతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా కలవు కావా నా కన్నుల్లో నిమిషమైన నీ కౌగిలిలో సేద తీరాలి చేరవా నేస్తమా చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుగని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా ఓ ఓ ఓ యాయే ఓ యాయే ఓ యాయే ఓ. జై శ్రీమన్నారాయణ. అన్నా సార్ ఈ పాట చాలామంది పాడారు, చాలా రకాలుగా విన్నాను నేను. ఎంతోమంది పాడారు, ఆ స్టైల్స్ అని విన్నాను. కానీ నీది మటు ఏదో స్పెషలైజ్డ్గా ఉంది సాంగ్. ఏంటి ఆ స్పెషాలిటీ? అసలు నీ వాయిస్లో స్పెషాలిటీయా ఏంటది? అదే అయి ఉంటుంది నీ వాయిస్లో ఉన్న స్పెషాలిటీ. ఈ సాంగ్ ఏదో చాలా న్యూగా ఉంది, ఫ్రెష్గా ఉంది వింటూ ఉంటే. ధన్యవాదాలు. వెరీ గుడ్ మా, చాలా సంతోషం, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు. నిజం చెప్పాలంటే అతని వాయిస్ని పెట్టి ఒక తాంతురాన్ని శృతి చేయొచ్చు. ఈ పాట పాడిన తీరులో ఎక్కడ ఒక్క అణువు కూడా శృతికి అటు ఇటు వెళ్లకుండా అంత నిబద్ధతతో పాడడం వేదిక మీద అనేది కష్టం అండి. అందులో దీనికి అకంపానిమెంట్స్ అన్నీ కూడా వాయించిన వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఇట్ ఈస్ ఎ లౌడ్ ప్రజెంటేషన్. యాక్చువల్లీ ఆ ప్యాడ్స్ అన్నీ కూడా ధుమ్ 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 అని కొడుతుంటే తన గాత్రాన్ని తనకు వినడానికి కూడా ఏమాత్రం అవకాశం లేని సందర్భంలో అంత పర్ఫెక్ట్ పిచ్చింగ్ అంటాం అనమాట. అంత పర్ఫెక్ట్గా అంత నిబద్ధతతో శృతిలో పాడడం అనేటటువంటిది ఒక గొప్ప వరం. మా పాడుతా తీయగాకి ఇంత ఊపిరిలు ఊదుతున్నటువంటి చిరంజీవులందరికీ కూడా మనము అందరూ రుణపడి ఉంటాం అన్నమాట. ధన్యవాదాలు నీకు నేను తెలియజేస్తున్నాను తండ్రి. చిరంజీవి. తర్వాత బంగారం మన ముందుకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. తను ఎంపిక చేసుకున్న పాట రచన సంగీతం కీరవాణి గారు, గానం గీతామాధురి, దీపు బృందం. మగధీర సినిమా నుంచి నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే. బాగుంది నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే, బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే, బాగుంది నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే, బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే, బాగుంది నా కోసం నువ్వు గోడ దూకేయడం, బాగుంది వేదన పడతా గోళ్ళు కొరికేయడం, బాగుంది పిచ్చ 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చోయ్, పిచ్చ 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 పిచ్చిగా నచ్చోయ్, పిచ్చ 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చోయ్, పిచ్చ 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 పిచ్చిగా నచ్చోయ్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే, బాగుంది
విస్మృతుల మంచులో మాట్లాడుతూ తంచులో బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్ పాలకడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకుంటుంటావని క్యాల్కులేషన్ ఘనగోపుర భవంతిలో తన దీవెన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడనమనుకుంటా నీ ఇంటెన్షన్ బిత 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 బిత్తికా నచ్చు 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 బిత 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 బిత్తికా నచ్చు బిత 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 బిత్తికా నచ్చు 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 బిత 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 బిత్తికా నచ్చు ఎవరో ఒక వనితామణిని నువ్వేమో అనుకొని పిలిచి కాదని తెలిసాక మగచి సర్లే అని విడిచి వెనకడుగే ఉత్తర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురైపోతారేమో ఎహలో ఎప్పుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికే దొరకని పెంచాలి దరికొచ్చేటప్పుడు అంటున్నా 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 బిత 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 బిత్తికా నచ్చు 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 బిత 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 బిత్తికా నచ్చు బిత 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 బిత్తికా నచ్చు 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 బిత 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 బిత్తికా నచ్చు. ఏంటి పాట పల్లవి ఏంటి? నా కోసం నువ్వు జుట్టు పీకుంటే బాగుంది. బాగుంది. నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. వేదన పడతా గోళ్ళు కొరికేయడం బాగుంది. చాలా బాగుంది. నువ్వు పాడింది చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా దీనికన్నా నేనేం చెప్పలేను తల్లి. ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ సార్. పై స్థాయిలో పాడుతున్నప్పుడు మాత్రం అక్షర శుభ్రత కావాలి. చాలా ఘనగోపుర భవంతిలో పాడు ఒకసారి. ఘనగోపుర భవంతిలో తన జీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడనమనుకుంటా నీ ఇంటెన్షన్. ఇలా ఒక్కొక్క అక్షరాన్ని అంత స్పష్టంగా అన్నాను. నువ్వు పాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఘనగోపుర భవంతిలో ఎన జీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూదలు. ఒకవేళ అది స్టైల్ ఆఫ్ సింగింగ్ అయినా కూడా మాట అర్థం అవ్వాలంతే. శుభం. థ్యాంక్ యూ సార్. అలా గమ్మును చూస్తామండి చిన్న వాంచని బీట్. పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పెట్టరు అరే 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 కన్నె పిల్లరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పెట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కట్టరు ఒట్టు గిట్టు పెట్టాబంటే ఊరుకోను పెట్టి కట్టి ఒట్టి కొట్టి తీరతాను కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు
మేళం చూసి పెట్టన చిట్టమ్మో ఊపు ఊపుకొక తక్క తిమ్మి తాళం వేసి పెట్టన చెప్పమ్మో అదిరి పడిన కుడి ఎడమల నడుములు ఉడుము వయసు పెట్టుకోనా అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పరుగు పడుతున్నాను అదిరే సరకు ముదిరే వరకు అటు ఇటు ఎటు ఎటు పడి పడి కలయ్యన అదు ఇటు కలబడి కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వ గుండెలో రిమ్ జిమ్ జిమ్ వేడి ఊడి వెడుగుడు అంటే చోకులాడి పని రంపంపం మెడిసి పడిన తడి తలపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే మతులు చెడిన చెలి జిగి బిగి బిగివులు అరిచి అరిచి మొర్ర పెట్టుకుంటే పనిలో పనిగా ఒడిలో పడనా చల్లు చల్లు చక చకి చం చం కరుకో ప్రియ ప్రియ కం కం కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు అవుతు గిట్టు పెట్ట వంటి ఊరుకోను పెట్టే కట్టి ఉట్టి కొట్టి తీరుతాను ఫినిషింగ్ అది కాదు ఎలా రేసులు సాహితీ యశ్వంత్ ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ వరకు వచ్చిన చిరంజీవులు వీళ్ళిద్దరు మేము పిలిచిందే తడవుగా వచ్చి మాకు సపోర్ట్ చేశారు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, గోదావరి HDPE పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం 10,000 రూపాయలను ఈ వారం అందుకుంటున్నది చిరంజీవి పరమేశ్వరరావు. 4వసారి ఇది. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనుగు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుంటాం. స్వస్తి, నమస్కారం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. ఏది ఏది అదుపేది ఏది మదిలో, లోతుల్లో జరిగేది. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతూ